మళ్ళీ అదే విధంగా మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గులేదేమో కానీ వాళ్ళకి సేమ్ కౌంటర్లు ఇవ్వడానికి మాకు సిగ్గుంది కదా. జనసేన అని అన్నయ్య లేదా ఆఖరికి జనసేన ఎవరనేది చూడరు, ఎవరినైనా సరే నిలదీస్తారు. ఎందుకో తెలుసా? సత్యమేవ జయతే. జన సైనికులు ఎప్పుడు సత్యం వైపు ఉంటారు, నీతిగా నిజాయితీగా ఉంటారు. చూడండి, మొన్న ఎక్కడో డివైడర్కి తన సొంత ఖర్చులతోనే జనసేన పార్టీ మీద అభిమానంతో ఆ పార్టీ రంగులు వేశారు. కానీ జన సైనికులు మొత్తం సోషల్ మీడియా ముఖంగా దాన్ని వ్యతిరేకించారు. అది మీరు జన సైనికులను చూసి నేర్చుకోవాల్సింది. తప్పు జరిగితే ఖండించాలి. మరి మీ నాయకులు, మీ మీడియా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేదంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పేసి ప్యాలెస్ రాను అంటే ఎలాగా? నిలదీయండి, అడగండి. చూడండి, ఈరోజు యువత సోషల్ మీడియాలో ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో ఈ రోడ్డు బాగాలేదని విజ్ఞప్తి చేస్తే రోజుల వ్యవధిలో అక్కడ రోడ్డు పడిపోయింది. అది కదా ప్రతిపక్ష పాత్ర అంటే. అంతేగాని పసిపిల్లలు, కులం అంటే ఏదో తెలియని పసిపిల్లలకు కూడా కుల గొడవలు అంట కట్టేసేసి చదువు చెప్పేవాళ్ళు సరిగా లేదన్నా ఫైట్ చేస్తే ఎంత బాగుంటుంది. లేదంటే కనుక ఈ 11-1 కూడా రావచ్చు.